ప్రజాస్వామ్యంలో దట్టు ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ప్రతి రౌండ్లో వచ్చిన ఓట్లు అంటే ప్రతి బూత్లో ప్రతి రౌండ్కి వచ్చిన ఓట్లు అనేది ఖచ్చితంగా కీలకంగా మారుతుంది ఎలక్షన్ అనాలిసిస్లో. ఆ రాజకీయ పార్టీకి కావచ్చు, బలాబలాలను లెక్కేసే సందర్భంలో కావచ్చు, చాలా కీలకంగా మారుతుంది. ప్రతి రాజకీయ పార్టీ ఇంటర్నల్గా అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి రౌండ్లోనూ జూబ్లీహిల్స్లో ఇది కాంగ్రెస్ సీట్ కాదు, ఇది బీఆర్ఎస్ సీటు. అంతకుముందు ఎప్పుడో పీజీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ సీటు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గం డివైడ్ అయిపోయింది. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో డివైడ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇది కాంగ్రెస్ సీటు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సీటును గెలుచుకుంది. ఉప ఎన్నిక అవ్వచ్చు, ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా అడ్వాంటేజెస్ ఉంటాయి, పోల్ మేనేజ్మెంట్ జరిగిద్ది అని ఓడిపోయిన వాళ్ళు ప్రత్యర్థులు విమర్శిస్తారు. ఏదైనప్పటికీ గెలుచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ గెలుచుకున్న పద్ధతిలో సాలిడ్గా ప్రతి ప్రతి రౌండ్లోనూ ఎంతో కొంత మెజారిటీ, ప్రాపర్ మెజారిటీ తీసుకురావడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్కు ఖచ్చితంగా బూస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే తరహాలో ఎలక్షన్ గనక మేనేజ్మెంట్ కానీ ఎలక్షన్ వర్క్, అది ఎలక్షన్ వర్క్ అంటారా, మేనేజ్మెంట్ అంటారా, పార్టీ కార్యక్రమం అనుకుంటారా, ఇదే కనుక చేస్తే తాము భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి కావాల్సిన ఒక యంత్రాంగం, మంత్రాంగం, ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నేర్చుకుందా, ఆ నేర్చుకున్నానికి ఎగ్జాంపుల్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చూపించారా అని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద రకరకాల డిబేట్లు ఉండొచ్చు, డిబేట్ చేద్దాం. కానీ ఒక అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా దీన్ని చూడాల్సిన అవసరం. ఎందుకనంటే ఒక నియోజకవర్గంలో ఎక్కువ వచ్చి ఒక నియోజకవర్గంలో మైనస్లోకి వెళ్తే అనుకోవచ్చు. ప్రతి రౌండ్లోనూ ప్రతి రౌండ్లోనూ సాలిడ్గా మీకు ఒక కన్సిస్టెన్సీని చూపిస్తున్నారు అని అంటే దాన్ని ఖచ్చితంగా ప్రాపర్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరింత మెరుగుపడటం కోసం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎక్కడ తప్పులు జరిగినాయి దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకొని మళ్ళీ ముందుకు రావాలనేది ఆ పార్టీ చేసుకోవాల్సిన అవసరం అయితే